తెలుగు మీడియం వాళ్ళకు ఏ కోశాన చూసినా తెలుగు మీడియం వాళ్ళకు అన్యాయం జరిగింది. అసలు అసలు మహేందర్ రెడ్డి గారు ఎగ్జామ్ ఎట్లా రాసిండు? తెలుగులో రాసిండా, ఇంగ్లీష్లో రాసిండ్రా? మా మహేందర్ రెడ్డి సారు. ఇప్పుడు పోలీసులు వీళ్ళందరూ కూడా వీళ్ళ గురించి పట్టించుకొని మాట్లాడాలి సార్. ఎందుకంటే మీరందరూ కూడా గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాసిన వాళ్ళే, చాలా మంది తెలుగులో రాసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అదే తెలుగు బెల్లం కాదు అల్లం అంటే ఎట్లా? మన మాతృభాషని మనం అవమానించుకున్నట్టే కదా. ఒక పక్క మిగతా రాష్ట్రాల్లో హిందీని అరికట్టాలి, హిందీని మన పైన రుద్దే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి అట్లాంటప్పుడు హిందీని అరికట్టాలని చెప్పి తమిళియన్స్ చెప్తున్నారు, తమిళనాడు చెప్తుంది, కర్ణాటక చెప్తుంది, మనం కూడా ఏదో గుర్తొచ్చినప్పుడు చెప్తున్నాము. మరి అట్లాంటప్పుడు మన మాతృభాషలో మన మాతృభాషని పైకి తీసుకురావడంలో తప్పేముంది? మన తెలుగు మీడియంలో ఎంతమంది సెలెక్ట్ అయినారు? గ్రూప్ 1. ఇది చిన్న చూపు కాకపోతే ఏంటి? ఉద్యోగాలు అమ్ముకోవడం కాకపోతే ఏంటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సో మా దృష్టికి కొంతమంది విద్యార్థులు తీసుకొచ్చినారు కొన్ని సమస్యలు. తెలుగు మీడియం వాళ్ళు, శ్రావ్య గారు ఇగోండి మేము ఇది రాసినాము కానీ మాకు మార్క్స్ తక్కువ వేసినారు, ఇగో ఈ క్వశ్చన్ ఇట్లా వచ్చింది, ఇది ఇట్లా వచ్చింది అని చెప్పి మొత్తం డేటా అంతా తీసుకొచ్చినారు. ఏం సమాధానం చెప్పాలి? ఈ రోజున అసెంబ్లీ లాంటి వేదికలలో ప్రతిపక్ష నాయకులు కూడా ఈ గ్రూప్ 1 గురించి చర్చ పెట్టట్లేదే, బీజేపీ నాయకులు కూడా ఈ గ్రూప్ 1 గురించి మాట్లాడతలేరే, ఈ బీఆర్ఎస్ పార్టీ కూడా గ్రూప్ 1 రిక్రూట్మెంట్స్ గురించి మాట్లాడతలేరే అంటే ఏమనుకోవాలి? మేము సిండికేట్ అయింది అనుకోవాలా? నిరుద్యోగులందరూ ఒకవైపు రాజకీయ నాయకులందరూ ఒకవైపు అయినా అని భావించాలా అని అనుకోవాలా? మా ముఖ్యమంత్రి వర్యులు మా రేవంత్ రెడ్డి గారు కూడా తెలుగు మీడియం కాదా నేను అడుగుతా ఉన్నాను. ఆయన తెలుగు మీడియం కాబట్టే కదా మరి ఇంగ్లీష్లో మాట్లాడడానికి తిప్పలు పడుతున్నాడు. ఆయన తెలుగు మీడియం కాబట్టే కదా ఆయనకు కూడా ఇంగ్లీష్ అంతంత మాత్రమే వస్తుంది. ఆయన తెలుగు మీడియం కాబట్టే కదా అక్కడక్కడ చాలా ఇబ్బంది పడితే మొత్తం అందరూ కూడా మీమ్స్ ఏదో చేసి ట్రోల్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారిని. సో తెలుగులో మేమేమంటున్నాం? తెలుగులో మాట్లాడిన సబ్జెక్ట్ నిక్కచ్చిగా మాట్లాడాలి. ఇంగ్లీష్ రాకపోవడం పెద్ద తప్పేం కాదు. కాకపోతే సరి వేసుకొని మాట్లాడిన భాష కూడా తెలుగులో మాట్లాడినా, ఏ భాషలో మాట్లాడినా ఎదుటి వాళ్ళకు అర్థమయ్యేటట్టు మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెంట్. మరి మీరందరూ తెలుగు మీడియమే, కానీ మా గ్రూప్ విద్యార్థులకు తెలుగు మీడియం వాళ్ళకి ఎందుకు అన్యాయం జరిగింది? ఇక్కడ కొంతమంది ఏం చెప్తున్నారు? వీళ్ళకి కొంతమందికి గ్రూప్ 1లో ఉన్నటువంటి వాళ్ళను మనం పోస్టింగ్స్లో వేసుకుంటే తెలిసిన వాళ్ళను సెలెక్టెడ్ పర్సన్స్ని మనం పోస్టింగ్స్లో వేసుకుంటే జీవితకాలం, అంటే ఇప్పుడు అందరు ఫ్రెషర్స్ కదా, దాదాపు 30-35 సంవత్సరాల సర్వీస్ ఉంటుంది గ్రూప్ 1. సో వీళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళని గనక గ్రూప్ 1 పోస్టులు వేయించుకుంటే, ఎందుకంటే కలెక్టర్ అయినా సరే ఐఏఎస్ అయినా సరే గ్రూప్ 1 చెప్పిందే వినాలే, గ్రూప్ 1 అధికారులు చెప్పిందే వినాలే. మొత్తం అంతా మానిటరింగ్ సిస్టమ్ అంతా కూడా గ్రూప్ 1 అధికారుల చేతిలో ఉంటుంది, వీళ్ళు ఇచ్చిన డేటా ప్రకారమే. ఎందుకంటే డైరెక్ట్ ఐఏఎస్ వచ్చి అన్ని ఎంక్వైరీ చేయరు కదా, స్టెప్ బై స్టెప్ ప్రోటోకాల్ ప్రకారం పోతుంది. ఇవన్నీ వచ్చి గ్రూప్ 1 దగ్గరకు పోతుంది. గ్రూప్ 1 అధికారులను చెప్పు చేతుల్లో పెట్టుకుంటే, గ్రూప్ 1 అధికారులను గ్రిప్లో పెట్టుకుంటే, అన్నీ కూడా సమస్తం గ్రిప్లో పెట్టుకున్నట్టు అని ఫీల్ అయినటువంటి కొంతమంది కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంతమంది నాయకులు వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకు రిజల్ట్స్ ఇచ్చుకొని వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకు రిక్రూట్ చేసుకున్నారు అనేది విపరీతమైనటువంటి చర్చ. మొన్న ఒక ప్రధానమైనటువంటి ఛానల్లో, ఒక శాటిలైట్ మీడియాలో కూడా మా భరత్ అన్న కూడా చర్చ పెట్టడం జరిగింది. తెలంగాణ విఠల్ అన్న క్లియర్గా దాని గురించి మాట్లాడడం జరిగింది. ఏమైతుంది ఇక్కడ? ఎందుకు అంటే 35 సంవత్సరాలు ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు ఉంటారు, ఊడతారు. ఓట్ సిస్టమ్ అనేది ఐదేళ్ళకు ఒక్కసారి మారుతుంది. కానీ గ్రూప్ 1 పోస్టింగ్లు అనేది దాదాపు 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు డిపెండ్స్. ఎందుకంటే రిటైర్ అయిన వాళ్ళకు కూడా ఇప్పుడు పెంచుతున్నారు కదా, 2 ఏళ్ళు పెంచుకుండా పోతున్నారు. సో మినిమం 30 సంవత్సరాలు వేసుకుందామండి. 30 సంవత్సరాలు అంటే ఎన్నిసార్లు ఎన్నికలు వస్తాయండి? 30 సంవత్సరాల్లో మనకి ఎన్నిసార్లు ఎన్నికలు వస్తాయి? మనం ఓటుతోటి గవర్నమెంట్ ఆఫీసర్లని మనం పంపలేం కదా. రాజకీయ నాయకులు అంటే మనం మార్చగలుగుతాం, వీళ్ళని మార్చలేం. అందుకని లోపల ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్లు, లీకులు, అడ్మినిస్ట్రేషను ఇది మొత్తం కూడా గ్రూప్ 1 అధికారుల చేతిలో ఉంటుంది. కాబట్టి
ఈ గ్రూప్ 1 అధికారులను ఈ రాజకీయ నాయకులు గ్రిప్ లో పెట్టుకోవడం కోసము వీళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్లకు వేయించుకున్నారు పదవులు అనేది విపరీతమైనటువంటి చర్చ.